హాయ్ ఫ్రెండ్స్, నా గార్డెన్ చూడండి. నా తోట ఎంత బాగుందో పచ్చగా. ఈ కాకరపాదు పెట్టానండి. అంత పూత కాత అంత మొదలైంది. అంత చూడండి. ఈ బీరపాదు ఒకటే ఒక పాదు బకెట్లో పెట్టాను. అప్పుడే పిందంతా మొదలైంది. టమాటా చెట్టుకు అంత పూత మొదలైంది. గోంగూర, బెండ, పసుపు. మా దానిమ్మ చెట్టు చూడండి ఎంతగానం పూత కాత ఉందో. పూత ఉంది, కాత ఉంది. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చాయో, ఎంత పెద్దగా ఉన్నాయో అంత చూడండి. పైన చూడు ఎంత బాగా వచ్చాయో. సుమారుగా ఒక చెట్టుకే 20 కాయల దాకా వచ్చాయండి. నిమ్మకాయలు. ఇదే నేరేడు చెట్టు 3 ఏళ్ళు అయిందండి పెట్టి. ఇంతవరకు దీనికి పూత కాత రాలేదు. ఎంతగానో ఎరువు అంత వేస్తూ ఉన్నాను. నా మునగ చెట్టు అండి. ఇది వచ్చి ఆపిల్ పేరు. ఇప్పుడు అంతా పూత మీద ఉందండి. ఇది చూడండి. ఈ చెట్టు హైబ్రిడ్ కాయలండి. పెద్ద పెద్దగా వస్తాయి. ఇవి దండిగా కాసాయి. ఎప్పుడు 1 అర వచ్చేది, 1, 2 వస్తా ఉన్నట్టు ఈసారి దండిగా వచ్చాయండి. కింద మీరు ఇదే ఫస్ట్ నా తోటలో. మళ్ళీ పూత కాత వస్తుందో లేదో. దొండపాదేమో దొండకాయలు దండిగా కాస్తూ ఉన్నాయి, కానీ అంత పుచ్చు కుళ్ళిపోయి పడిపోతూ ఉన్నాయి. సపోటా చెట్టు అండి. దీనికి పూత రాలేదు ఇంకా. ఇక్కడ ఒక బీరపాది వేశాను చిన్న తొట్టిలో. అదే మొలిసింది, ఇంకట్లే వస్తుంది. ఇదంతా మిరప పెట్టాను మొత్తం. ఇప్పుడు చిన్నగా. అది ఇంకా వర్షాలు లేవు కదండి మన దిట్టు కడప జిల్లాలో వర్షాలు లేవు. మునగకు మాత్రం పూత దండిగా వచ్చింది. చిన్న చెట్టు పూత ఏమో దండిగా వచ్చింది, అయినా కానీ నిలవలే. పూత అంతా రాలిపోతుంది. ఫస్ట్ కాపని అట్లా అవుతుందేమో. అరటి చెట్టు అండి. అది వేసి 3 నెలలు అవుతా ఉంది. ఎంతగానం వచ్చిందో చూడండి.